శరీరం మంది కాదు, దైవం ప్రసాదించాడు. అవునా కదా? అలాగే శరీరం లోపల ఉన్న ప్రాణం కూడా మంది కాదు. మంది కాదు, దైవం ప్రసాదించాడు. ఈ శరీరంతో ఈ ప్రాణం ఎన్నాళ్ళు ఉండాలో ఆయన డిసైడ్ చేశాడు. ఎప్పుడు ప్రాణం శరీరంతో కలవాలో ఆయన డిసైడ్ చేశాడు. ఈ శరీరంతో ఈ ప్రాణం ఎప్పుడు ఇడిపోవాలో ఆయనే డిసైడ్ చేశాడు. అలాగే సంపద అనుకుంటున్నావు, సంపద కూడా నీదనుకుంటున్నావు. ఇట్లా చెమట జిందించి నేను సంపాదించా అంటాడు. కరెక్టే, కాదంటలే. కానీ నీ చెమట చిందించడానికి ముందు నీ శరీర భాగాలన్నీ సహకరించాలి కదా, నీ మెదడు సహకరించాలి కదా. పిచ్చోడిని ఎవరైనా పనిలో పెట్టుకుంటారా? నీ మెదడు ఉపయోగించుకోకుండా నువ్వు చెమట చిందించి నీ సంపాదన సంపాదించలేము. అర్థమవుతుందా? నీ కళ్ళు ఉపయోగించకుండా నీ సంపాదన సంపాదించి చూపించు, సంపాదించలేము.